వీరచక్ర పార్ట్ 41. ఏనుగు మీద కూర్చున్న అబ్బాయి ఏమంటాడంటే, పైనున్న దేవుడు కూడా ఒక్కడే, ఆ దేవుడు నేను ఒక్కడనే అనుకుంటే ఇంత పెద్ద సృష్టిని సృష్టించేవాడా? నువ్వు ఒక్కడివే కాదు, నీ గుండెల్లో దమ్ము, నీ మెదల్లో ఆలోచనలు ఉన్నంత వరకు ఇవే నీ సైన్యం. అలా ఎప్పుడు అనుకోకు, నేను ఒక్కడినేనని, సరేనా? అప్పుడు కేశవ ఏమంటాడంటే, ఇంకోసారి ఇలా తప్పు జరగదు అన్నయ్య. అలా మాట్లాడుతూ ఉండగా ఆ ఏనుగు మీద కూర్చున్న అబ్బాయి వాసుని ఎత్తుకుంటాడు. ఎత్తుకొని రథం మీద కూర్చోబెడతాడు. వాసు, థ్యాంక్ యూ అంకుల్, మమ్మల్ని రక్షించినందుకు. అప్పుడు సూర్యనారాయణ ఏమంటాడంటే, బాబు, మమ్మల్ని రక్షించినందుకు ఈ జన్మంతా నీకు నేను రుణపడి ఉంటాను. ఏనుగు మీద కూర్చున్న అబ్బాయి ఏమంటాడంటే, అలా మాట్లాడకండి సార్, నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను సార్. ఇంకోసారి మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నా. ఈ క్వశ్చన్ విన్న తర్వాత నన్ను నిజంగా మీరు పిచ్చోడు అనుకుంటారు. అనుకున్న నాకు పర్వాలేదు, కానీ ఈ క్వశ్చన్ వేస్తున్నా. మనం ముందు పుట్టామా, మన అమ్మ నాన్న ముందు పుట్టారా? క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేసేయండి.